This is Smart DJ song. మరి ముఖ్యంగా మనమందరము నుంచి అంజుమన్ సర్కిల్ నుంచి మన ఎటువంటి తొందర లేకుండా ఒక బైక్ తర్వాత ఒకటి వెళ్ళి ఎటువంటి యాక్సిడెంట్ కూడా ఇవ్వకుండా అందరూ సంయమనం పాటించి మన పెద్దలు ముందర వెళ్తా అంటారు, వాళ్ళను అనుసరించుకొని వెళ్ళాలి. ఒకరి తర్వాత ఒకరు రావాలి, మంచి పేరు తేవాలి. మన కుల గురువుకు ఎటువంటి ఇది ఉందో అది మన క్రమశిక్షణ ద్వారా మనం తెలియజేయాలని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ విగ్రహ కార్యక్రమం అయిపోయిన తర్వాత గౌరికోట గురువు వీధులు కనకదాస విగ్రహాలు కూడా కల్పించబడినాయి. కాబట్టి జయప్రదం చేయాలి. మనమంతా క్రమశిక్షణతో వెళ్ళాలి. మనము మన కులం అంటేనే క్రమశిక్షణ కాబట్టి అది నిరూపించాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా 5 నిమిషాల్లో బయలుదేరి లైన్ లో నిలబడతామని ఆశిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులందరికీ పేరు పేరున సంఘం తరఫున అందరికీ ధర్మవరం పట్టణం తరువాత ధర్మవరం నియోజకవర్గం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దలు అందరూ
దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఊరబల ఐక్యత, ఊరబల ఐక్యత, ఊరబల ఐక్యత. జై కనకదాస. సైడ్ సైడ్ వాను వాట్లేవా వాణి అమ్మరం చెడ్డలో వాణి
రైట్ ఓకే భూతల్లి సీమంత మాడురో తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో రామలలు పూసెనంటే పల్లె సందమయ్యో తెలంగాణకు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మరియు తాడిమర్రి ములిగుంద తదితర గ్రామాలు ఈ దగ్గరలో ఉన్నటువంటి బోతుకుంట చిన్నూరు బత్తలపల్లి గుడికిందపల్లి బడనపల్లి గోళ్లపల్లి గరం ఈరోజు మన వెలుగు గురువైనటువంటి భక్త కనకదాస గారి 516వ జయంతి సందర్భంగా ఇక్కడ మన సమావేశమై ఆయనకు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ మన యొక్క పండుగ వాతావరణంలో కార్యక్రమం దయచేసి పెద్దలు మీరు కూడా కత్తెకొండ వారు ఇంకా నరసింహులు ఇంకా అందరూ ఉన్నారు. అందరూ మనం అందరూ ఇదే తప్పకుండా అందరూ ఇదేం ప్రోగ్రామ్ ఉన్నా ఆయనే బాధ్యత తీసుకొని చేస్తారు. వాళ్ళు కూడా ముందుకు వస్తే కొంత సభ అందరినీ ఆనందమైన ఆనందం చేసేందుకు మీరందరూ మీకు అవకాశం ఇస్తాం. పైకి ఎక్కాలా ఎక్కి మన దేవుడికి గిరిక శివయ్య గారు కొట్టూరు దాంట్లో వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే పెట్టి ఉండే వాళ్ళందరినీ పిలిచి అందరూ వేదిక మీదకే ఉన్నారు కాబట్టి వేరే అన్యత అనుకోకుండా మన మీద మన కాళ్ళ మీద మనమంతా తీర్మానం చేసుకోవాలా. కొంత సమయం టైం కేటాయించి అందరూ పైకెక్కి ఇలా మన గురుదైవాన్ని మనం ఇష్టపూర్వకంగా ప్రార్థించవచ్చు. కాబట్టి కొంచెం సమయ సంయమనం పాటించాలని కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు పేరు మర్చిపోయింటే అన్నిగా భావించకుండా మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ
మీరందరూ దిగ్విజయం చేసినారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కాబట్టి మా తమ్ముడు రేగట్పల్లిలను కూడా చెప్పలేదనుకుంటున్నాడేమో, రేగట్పల్లి కూడా ఉన్నారు. అందరూ బాబు బైక్ అందరూ మమ్మల్ని పెంచలేదు అనుకోతండి. ఇక్కడ ఎవరున్నా కూడా అందరూ నామాల అన్ని చుట్టుపక్కల అన్ని గ్రామాలకి పేరు పేరున ధన్యవాదాలు. రావు చెరువు, మల్లేనపల్లి, బద్దలపల్లి, లింగారెడ్డిపల్లి, రామాపురము, మానవులపల్లి, ఇట్లా అన్ని గ్రామాల నుంచి రేపు సంవత్సరము మనం లిస్టు తయారు చేసుకొని అర్ధగంట కానీ లిస్టు ప్రకారం అందరినీ చదివి అందరినీ గౌరవిస్తాం. ఇక్కడ ఎవరికైనా ఏదన్నా మనసుకు నొప్పి కలిగించింటే మరీ క్షమించమని శిరస్సు వంచి వేడుకుంటున్నాను. అదేంటండి ప్రజలందరము తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరు తగిలిన కార్యక్రమం చూసుకొని అక్కడ కూడా దిగ్విజయం చేసి పోదాము. దయచేసి అందరూ మన పూర్వకులందరికీ కూడా దైవంగా భావించేటువంటి దత్త కనక దాసు 516వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి మన కులబంధువులకు, పట్టణానికి చెందినటువంటి మన కులబంధువులకు, అదేవిధంగా రక్షణ సేవకు సంబంధించినటువంటి శాంతి భద్రత పరిరక్షణ ఏకైక పండుగ ఏదైనా మన బాంధవులకు ఉంది, మన కులస్తులకు ఉంది అంటే అది ఒక భక్త కనకదాసు జయంతి అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుల బాంధవుడు కూడా ఐకమత్యంగా వెళితే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో కూడా మన కుల సభ్యులు చాలా మంది ఉన్నారు. మనలో ఐకమత్యం అనేటువంటిది చాలా ప్రోధి కల్పించాల్సినటువంటి సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ప్రతి కులస్తుడు కూడా మన అనేటువంటి అభిప్రాయంతో ముందుకు నడిస్తే సమాజానికి ఇప్పుడు మనము ఒక కులస్తుడు చేసేటువంటి మన భక్త కనకదాసు కూడా మన వెనకల ఉండి మన కుల భావాలందరికీ కూడా ఆయన యొక్క ఆశీర్వచనాలు కూడా అందిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ 50 మంది హాజరైనటువంటి కుల బాంధవులందరికీ మరొకసారి భక్త కనకదాసు 516వ జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కనకదాసు, జై కులమ, జై కులమ. నమస్కారం అన్న శంకరనారాయణ గారిని వేదిక మీద గుర్తుగా నారాయణ సేట్ అన్న గారు, నారాయణ సేట్ అని ఉన్నారు. మన ప్రతి కార్యక్రమానికి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లేదని ఎవరు అనిగా భావించండి. కనకదాస 538వ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన ధర్మవరం నియోజకవర్గం మరియు చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుండి విచ్చేసిన 50 మంది కులబాంధవులందరికీ ధర్మవరం గురువ సంఘం తరఫున మేమంతా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ రోజైనా కూడా ధర్మవరంలో ఒక కురువ జయంతి కానీ కనకదాస జయంతి కానీ ఏదైనా జరపాలంటే ధర్మవరమే మన జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. ఆ స్థానం కల్పించడానికి మనకు స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్మన్ ఒకే పెద్దయ్య గారు, ఆయన కుటుంబ సభ్యులు మనకి వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. వారి అండదండలతో మనం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకు కూడా వారు ముందు నడిపించారు. వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కనకదాస ముందు పోదామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. అలా శంకరనారాయణ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. చెప్తున్నారు ఫైనల్ గా పాట ప్రదర్శించి వాళ్ళ కార్యక్రమాన్ని ముగిస్తారు. అందులో కూడా పెద్దలు ఏదైనా మాట్లాడాలి. కళ్యాణ మండపం ద్వారానే కుటుంబ కళ్యాణ మండపం ద్వారానే ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కమిటీ డైరెక్టర్లను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ప్రదర్శించిన అందరి కులగురువైనటువంటి కనకదాస విగ్రహానికి పూలమాలతో అలంకరిస్తున్నారు.
క్లాస్. కురబల ఐక్యత! కురబల ఐక్యత! కురబల ఐక్యత! కురబల ఐక్యత! జై కనకదాస! జై కనకదాస! ఈరోజు సందర్భంగా అందరికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కనకదాస మన కురబ కులానికే కాదు, ఒక ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, మంచి సంఘ సంస్కర్త. మరి నివాళులు అర్పించుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి జై కనకదాస! జై కనకదాస! కులపాతలు తెలియజేయడమేమనగా ఈ కార్యక్రమం అనంతరము కోట కురుమ వీధిలో మన కులగురువు అయినటువంటి కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇరక శివయ్య భక్తులకు కూడా ఐక్యతగా ఈ కనకదాస జయంతిని ప్రతి సంవత్సరం తెలియజేస్తూ మనమంతా కూడా ఐక్యతగా ఉంటూ ఈ మండలంలో జమినిగా పూసిన జాగి మల్లినే పూసిన జాగి మల్లినే ఇక్కడ కమిటీ వాళ్ళంతా వచ్చి ఫోటో తీసుకోవాల్సిందే.